క్షణక్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. షాజహాన్ కు త్రుటిలో తప్పిన మంత్రి పదవి యోగం. మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు. చివరి ఎన్నిక పేరుతో చివరి నిమిషంలో ఎన్ఎండి ఫరూక్ ని వరించిన పదవి. 5 ఏళ్లలో మరోమారు మంత్రివర్గ విస్తరణ. అమాత్య యోగంతో షాజహాన్ మదనపల్లె చరిత్ర తిరగరాయడం ఖాయం. వైసీపీ హయాంలో అక్రమాలపై ప్రత్యేక దృష్టి. ఇప్పటికే మొదలైన అక్రమ కూల్చివేతలు. మరో 3 మాజీ మంత్రులపై చర్యలు తప్పవా? బొత్స, పెద్దిరెడ్డి, రోజాలపై అవినీతిపై ఆరా. కటింగ్ బ్లేడ్ తో వెంట్రుకలు లాగారు. కాలి గోళ్లని పట్టి పీకేశారు. సిగరెట్ లైటర్ తో అరికాలపై కాల్చారు. ఎడమ కాలి మోకాలు విరగొట్టారు. పోలీసుల 3rd డిగ్రీకి బలైపోయాను, రక్షించండి. మదనపల్లె ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించిన బాధితుడు సాయి నితిన్, ఆయన భార్య హిమజ. దుమ్ము రేపుతున్న డిప్యూటీ సీఎం డ్యూటీ. ఉన్నతాధికారులతో సమీక్ష. ప్రజల కోసం ప్రజా దర్బార్. అటవీ శాఖ అక్రమాలపై ఆరా. నేపాల్లో పట్టుబట్ట ఎర్రచందనం వెనక్కి తీసుకురావాలని అధికారులకు ఆదేశం. అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న నాటి రియల్ హీరో గబ్బర్ సింగ్, నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, త్రుటిలో షాజహాన్ కు తప్పిన మంత్రి పదవి యోగం. చివరి ఎన్నికల పేరుతో ఎన్డీఎం ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డిలకు మంత్రివర్గంలో దక్కిన అభ్యర్థులు. 5 ఏళ్లలో మరోమారు మంత్రివర్గ విస్తరణ. ఎప్పుడు జరిగిన షాజహాన్ మంత్రి పదవి ఖాయమంటున్న పార్టీ వర్గాలు. 2024 ఎన్నికల తెర మీద సంచలన విజయం సాధించిన ఎమ్మెల్యే షాజహాన్ కు త్రుటిలో మంత్రి పదవి చేజారినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ తీర్థం పుచ్చుకున్న షాజహాన్ ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఖాయమని పసుపు పార్టీ వర్గాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఊదరగొట్టాయి. దీనికి తోడు షాజహాన్ కు ఉన్న అంతర్రాష్ట్ర రాజకీయ సంబంధాలు కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రివర్గ ఏర్పాటులో మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నుంచి షాజహాన్ కు మంగళగిరి పార్టీ కార్యాలయంలో అందుబాటులోకి రావాలని సమాచారం వచ్చిందని, ఆ మేరకు షాజహాన్ విషయాన్ని ప్రచారం ఆర్భాటం చేసుకోకుండా కేవలం తన గన్మ్యాన్, కార్ డ్రైవర్తో మాత్రమే కలిసి మంగళగిరిలోని పార్టీ కార్యాలయం చేరుకున్నారని తెలిసింది. అయితే వృద్ధాప్యం ముంచుకొస్తున్న పార్టీ సీనియర్ నేత ఎన్ఎండి ఫరూక్ కు ఇవే చివరి ఎన్నికలని, రాబోయే 5 ఏళ్లలో ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా కేబినెట్లో బెర్త్ పక్కా అని పార్టీ అధిష్టానం షాజహాన్ కు సర్ది చెప్పిందని సమాచారం. షాజహాన్ కు మంత్రి పదవి దక్కితే 70 ఏళ్ల మదనపల్లె రాజకీయ చరిత్రలో మదనపల్లె నుంచి రాష్ట్ర స్థాయి మంత్రిగా ఎదిగిన అరుదైన ఘనత షాజహాన్ కు దక్కుతోంది. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ దూకుడు చూపిస్తున్నారు. తన ఆలోచనలకు పదును పెడుతూ పాలనలోనూ తనదైన మార్క్ చూపుతున్నారు. మొన్న తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిన్న ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. నేడు ఎర్రచందనం స్మగ్లింగ్ పై కీలక ఆదేశాలు ఇచ్చారు. పారిశ్రామిక కాలుష్యం పైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి నేపాల్కు తరలిపోయిన ఎర్రచందనాన్ని వెనక్కి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా కాలుష్య నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పవన్ ఆదేశించారు. కృష్ణా, గోదావరి నది జలాలు కలుషితంపై ప్రత్యేకంగా సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. నేపాల్ దేశంలో 172 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దొరికిందని మంత్రి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామని తెలిపారు. శాసనసభ హౌస్ కీపింగ్ సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమ సమస్యలను చెప్పుకొచ్చారు. హౌస్ కీపింగ్ సిబ్బంది మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 154 మంది వరకు శాసనసభలో పనిచేస్తున్నామని, రాజధాని ప్రాంత రైతు కూలీలమని ఇక్కడ పనిచేస్తున్నామని చెప్పారు. 8 సంవత్సరాల కిందట 6,000 రూపాయలకు ఉద్యోగంలో చేరామని, ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నారన్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలో ఉన్నామని తెలిపారు. హౌస్ కీపింగ్ ఉద్యోగాల సమస్యను ఆశాంతం విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి తగు విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ను మంగళగిరి పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన మదనపల్లె కూటమి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు దారం అనిత, మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు. డిప్యూటీ సీఎం వివిధ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండటం చాలా సంతోషకరమైన విషయమని వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంలో మదనపల్లె నియోజకవర్గం రాజకీయ పరిస్థితుల గురించి పవన్ కళ్యాణ్ షాజహాన్ బాషాను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి నియోజకవర్గం
నియోజకవర్గంలోని మదనపల్లిలో జనసేన పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న శ్రీరామ రామాంజనేయులను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మండేపల్లి రాంప్రసాద్ రెడ్డిని శాలువతో సన్మానించి అభినందించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, మదనపల్లి టీడీపీ సీనియర్ నాయకులు లక్ష్మీరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, దొరస్వామి నాయుడు. అన్నమయ్య జిల్లాకు చెందిన రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి తనకు సోదర సమానులని శ్రీరామ్ చిన్నబాబు అన్నారు. చిన్నబాబు జనసైనిక్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. గత వారం రోజులుగా అమరావతిలోనే ఉండి ప్రతి ఒక్క మంత్రిని కలిసి తెలుగు యువత తరఫున అభినందనలు తెలియజేశామన్నారు. ప్రజా పాలనకు ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో గొప్ప అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పని విధానం మరోమారు తేటతెల్లమవుతుందని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం 12 గంటలు పనిచేస్తే సరిపోదని, చంద్రబాబుతో పోటీ పడే అదృష్టం తనకు దక్కిందని వ్యాఖ్యానించడం చంద్రబాబు యొక్క పరిపాలన దక్షతకు అద్దం పడుతుందని కొనియాడారు. రాబో రోజుల్లో తన పరిపాలన నైపుణ్యంతో ప్రపంచ స్థాయి ఖ్యాతి అందుకోవడం పక్కా అని చిన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. గతంలో నేరాలు చేసిన మాట వాస్తవమే అని, అయితే మంచి జీవితాన్ని గడుపుదామని అనుకుంటున్న పోలీసులు తమను చిత్రహింసలకు గురి చేస్తుండటంపై బాధితుడు సాయి నితిన్ తన భార్య హిమజతో కలిసి మదనపల్లె ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించారు. అనంతపురం జిల్లా తనకలు మండలానికి చెందిన సాయి నితిన్ 3 ఏళ్ల కిందటి వరకు జులాయిగా తిరిగేవాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎన్నుకొని రాత్రి వేళల్లో దొంగతనం చేసేవాడని అన్నారు. అయితే 2 ఏళ్ల క్రితం దొంగతనాలు మానేసి మంచి జీవితం గడుపుదామని నిశ్చయించుకున్నానని తెలిపాడు. ఇలాంటి తరుణంలో తిరుపతి పోలీసులు ఒకసారి, కర్ణాటక పోలీసులు ఒకసారి తనని స్టేషన్ కు తీసుకువెళ్లి చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా ఎడమకాలు మోకాలు విరగొట్టారు. అదేవిధంగా కటింగ్ బ్లేడ్ తో వెంట్రుకలు లాగడం, కాలిగోళ్లని పీకివేయడం, సిగరెట్ లైటర్ తో అరికాలపై కాల్చడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తన భార్యకు సంబంధం లేకపోయినా మహిళ అని చూడకుండా స్టేషన్స్ లో నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టారని అన్నారు. ఇటీవల మదనపల్లి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి తమ ఇంటికి 2 కానిస్టేబుల్స్ వచ్చి బలవంతంగా మదనపల్లికు తీసుకొచ్చి 2 రోజులు పెట్టుకుని నిందితుడు తాను కాదని విడిచిపెట్టడం జరిగిందన్నారు. దయచేసి పోలీసులు మానవతా దృక్పథంతో తన పట్ల సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని కోరారు. పోలీస్ స్టేషన్లో 28 days పెట్టాను. నేను ఏం చేయనప్పుడు కూడా వాళ్ళు నేను చేశానని చెప్పేసి నా మీద 2 కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అవే కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఇబ్బంది పడి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇలాంటి ఎందుకు చేసుకున్నావు, నువ్వు పెళ్ళి నీకు అవసరమా, నీకు 5,000 ఇస్తాను 10,000 ఇస్తాను, మా దగ్గరికే రావచ్చు కదా, కన్ఫామ్గా నీకేం అవసరము అనేసి గలీజ్గా మాట్లాడి గలీజ్గా తిప్పి అలా అంతా చేశాను. నాకు చాలా చిత్రహింసలు పెట్టాను. నేను చేయటప్పుడు కూడా నిందలు పడి వాళ్ళ దగ్గర అనిపించుకొని, ఒక లేడీ లేదు, అందరు జెంట్స్ దగ్గరే వాళ్ళే కొట్టి నన్ను మా అమ్మ మా తమ్ముడు వాళ్ళు ఎవరు కూడా ఏది చేసిందా, వాళ్ళు కూడా పెంచుకొని వచ్చి ఒక 10 రోజులు పెట్టి నాకు చిన్నపిల్లలు ఉన్నారన్నా కూడా వినకుండా చాలా ఇబ్బందులు పెట్టారు సార్. అయితే మాకంటూ ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటాను. మేమేం తప్పులు చేసిందా, తను 2 years అయిపోయి ఇంట్లోనే ఉంటున్నాను, కానీ తను ఊరికేనే వచ్చేది, పిలుచుకొని పోయేది, నువ్వు అది చేసావు ఇది చేసావు అనేది. తనతో పాటు నన్ను పిలుచుకొని పోయేది, మా అత్త వాళ్ళు పిలుచుకొని పోయేది, మా అవ్వ వాళ్ళు పిలుచుకొని పోయేది. ఇలా ఊరంతా గలీజ్ చేసేసి మాకు ఇలా చాలా చిత్రహింసలు పెడతాను. మాకంటూ ఏదో ఒక దారి చూపించాలని చెప్పేది చేసిన తప్పులైతే వాస్తవం సార్. నేను తప్పు పెట్టి చెప్తున్నాను. ఇప్పుడైతే నేను ఏ తప్పు చేయలేదు. 2 ఏళ్ల కిందట ఏదో నా టైం బాగలేక, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అన్నీ మానేసి అప్పులుగా ఉంటున్నాను. మళ్ళా నన్ను కావాల్సిన ఇంటికాడు ఎత్తుకొని పోవడము, కొట్టడము, ఇబ్బంది పెట్టడము, ఏదైనా ఉంటే చెప్పు అనడం, కొట్టడము, చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. పైగా నన్ను ఎత్తుకొని పోయేది కాకుండా మా ఇంట్లో వాళ్ళని ఎత్తుకొని పోయేది, మా అమ్మని, మా చెల్లిని, మా చిన్నమ్మని, మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకెళ్ళి స్టేషన్ కూర్చొని పెట్టేస్తున్నారు. నేను ఏ తప్పు చెప్పినారు వీళ్ళు తీసుకొచ్చేస్తారు, అడ్డం పెట్టేస్తారు, వాళ్ళందరి మీద కేసు పెట్టేస్తాను అనేస్తారు. ఏం చేయలేదు నాకైతే అర్థం కావాలి. మంచిగా బతుకోవాలనుకుంటే దయచేసి నాకు ఒక దారి కల్పించేది. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి, నాకు అంతకు మించి ఇంకేం వద్దు. హ్యాపీగా బతుకోవాలనుకుంటే సమాజాన్ని తలెత్తుకొని గతంలో చేసిన నాకు వద్దు. అంత మంచిగా బతుకోవాలనుకుంటాను. యూత్ ఐకాన్ సేవా సంస్థ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో చైతన్య సర్వీస్ సొసైటీ చిన్నారులకు ఉచిత రక్త వర్గీకరణ చేపట్టారు. ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలని స్వచ్ఛంద సేవా సంస్థ హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కోరారు.
మదనపల్లె పట్టణం స్థానిక దేవతానగర్లోని చైతన్య సర్వీస్ సొసైటీ చిన్నారులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఉచిత రక్త వర్గీకరణ చేసి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్స్ తప్పకుండా తెలుసుకోవాలని ఆశ్రమ చిన్నారులకు ఉచితంగా రక్త వర్గీకరణ నిర్వహించినట్లు పేర్కొన్నారు. చైతన్య సర్వీస్ సొసైటీ ఆశ్రమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జీవీఎస్ బాబు మాట్లాడుతూ 11 ఏళ్ల నుండి ఎన్నో సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ అందరి మన్ననలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తూ ఉండడం చాలా హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య సర్వీస్ సొసైటీ ఆశ్రమ ఫౌండర్ ఎంపీ ఆనందన్, సెక్రటరీ కవితరాణి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణచరణ్, హెల్పింగ్ మైండ్స్ బృందం కిరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నేడు మదనపల్లి దేవతానగర్లో ఉన్నటువంటి చైతన్య ఆశ్రమంలో మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమం నిర్వహించి వారికి గుర్తింపు కార్డులు కూడా అందజేయడం జరుగుతుంది. అభం శుభం తెలియని అనాథులైనటువంటి ఎంతోమంది చిన్నారులకు ఆసరాగా నిలుస్తున్నటువంటి చైతన్య సర్వీస్ సేవలు అవి వెలగట్టలేనివి. మా వంతుగా చిరు ప్రయత్నంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారుల్లో ఈ రక్త వర్గీకరణ, రక్తదానం పైన అవగాహన చేసి వారికి ఉచిత రక్త వర్గీకరణ నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఏమనంటే ప్రతి ఒక్కరూ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ బ్లడ్ గ్రూప్ అని తెలుసుకోవాలి. ఒక్కసారి బ్లడ్ గ్రూపింగ్ చేసుకుంటే కానీ అది లైఫ్లో ఎప్పటికీ మారదు. రెండోది ఏమంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు వారు కూడా కావచ్చు. ఇప్పటి వరకు చాలామంది రక్తదానం పైన అపోహలు కలిగి ఉన్నారు. అదేవిధంగా రక్తం గ్రూప్ కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. రక్త అవసరాలు అనేది పెరుగుతున్నాయి. సో దయచేసి ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ అనేది తెలుసుకోండి. అది తెలుసుకోవడం వల్ల రేపు పొద్దున్నే ఎక్కడైనా మన వాళ్ళకే బ్లడ్ అవసరమైతే మనమే ముందుకు వెళ్ళి రక్తదానం చేసేలాగా ఉంటుంది. అదేవిధంగా ఈ 11 ఏళ్ల హెల్పింగ్ మైండ్స్ ప్రయాణంలో ఈ రక్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని హెల్పింగ్ మైండ్స్ సొసైటీ ప్లేస్టోర్లో పాన్ ఇండియా యాప్, దేశవ్యాప్తంగా రక్తదాతలుగా నమోదు అవ్వడానికి ఒక యాప్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ సేవలను కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమానికి చేసిన మదనపల్లి వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మాజీ సీఎం జగన్ కు తీవ్ర అస్వస్థత నెలకొందని వార్తలు వస్తున్నాయి. కడప జిల్లా పులివెందులలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలి నొప్పితో బాధపడుతున్నారట. 2 రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన జగన్ తీవ్ర కాలి నొప్పితో మళ్లీ తాడేపల్లికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గతంలో కాలు బెనికి ఇబ్బంది పడ్డారు మాజీ సీఎం జగన్. ఇక నిన్న కడప నుండి పులివెందులకు వచ్చే సమయంలో ఎక్కువసేపు కార్యకర్తలతో సమావేశం అవుతూ వస్తున్న క్రమంలో మరోసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలు బెనికిందని సమాచారం. పులివెందులోని తన క్యాంప్ కార్యాలయంలో ఎక్కువసేపు నిలబడే ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలా ఎక్కువసేపు నిలబడడం వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలుకు వాపు వచ్చిందట. దీంతో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సలహాలు ఇచ్చారు. ఈ రోజు వాపు అలాగే ఉంటే మధ్యాహ్నం లోపు విజయవాడకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక విజయవాడకు వెళ్లిన తర్వాత ఆసుపత్రికి జగన్ వెళ్లే ఛాన్స్ ఉంది. నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న డీఈఓ శివప్రకాష్ రెడ్డి. తమ పరిధిలోని విద్యా సంస్థల పనితీరు వివరాలను సమర్పించాలని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులను ఆదేశించిన డీఈఓ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి వై శివకృష్ణారెడ్డి నేడు ఇక్కడ హెచ్చరించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఫీజుల, పాఠ్య పుస్తకాల కోసం అధిక రుజుము వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. విద్యార్థులకు చదువు కొనడానికి సరఫరా చేసిన పుస్తకాలను అమ్ముకుంటూ ఉన్నట్టు, ఇటువంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండానే పాఠశాలను ప్రారంభించి కొనసాగిస్తున్నట్టు వస్తున్న ఫిర్యాదుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల నియమావళికి పూర్తిగా విరుద్ధమని చెప్పారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ఇదివరకు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తమ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలను సందర్శించాలని ఆదేశిస్తూ నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థల వివరాలను తమ కార్యాలయానికి సమర్పించాలని తెలిపారు రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి విజయం సాధించింది. 4వ బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇదే తరుణంలో రాష్ట్రంలో పాలన కూడా ఇప్పటికే మొదలైంది. దీంతో టీడీపీ నాయకులు కూడా వైసీపీ హయాంలో జరిగినటువంటి అక్రమాలను బయటకు తీసే పనులు పడ్డారు. ఇప్పటికే జగన్ కు సంబంధించినటువంటి కొన్ని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అలాంటి టీడీపీ ప్రభుత్వం ముందుగా టార్గెట్ చేసేది ఆ 3 మాజీ మంత్రులేనట. మరి ఆ మంత్రులు ఎవరు అనే వివరాలు చూద్దాం.
ఈ ముగ్గురు మంత్రులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారట. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బొత్స సత్యనారాయణ. ఈయన టీచర్ల బదిలీ విషయంలో అక్రమాలు చేశారని టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి వర్ల రామయ్య ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ ప్లేస్లో రోజా ఉంది. ఈమె క్రీడా శాఖ మంత్రిగా ఉంటూనే ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించారని, అందులో స్కామ్ పెద్ద ఎత్తున జరిగిందని ఆరోపణలున్నాయి. దీనిపై కూడా విచారణ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆమె టూరిజం మినిస్టర్గా కూడా ఉన్నారు. ఈమె టూరిజం భవనాల పేరుతో రుషికొండ మీద 500 కోట్లతో ప్యాలెస్ నిర్మించారట. ఈ నిర్మాణంలో ఎంత దుర్వినియోగం చేశారు, కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు అనే దాని మీద కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరో సీనియర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఈయన గనుల శాఖకు మంత్రిగా పనిచేశారు. ఈయన కూడా ఈ శాఖలో విచ్చలవిడిగా అవినీతి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈయన ఎర్రచందనం అక్రమ రవాణా కూడా చేయించారని ఆరోపణలున్నాయి. ఈ విధంగా టీడీపీ నాయకులంతా ముందుగా ఈ ముగ్గురు మంత్రుల భరతం పట్టి ఆ తర్వాత మిగతా వారి అక్రమాలు కూడా బయటకు తీసుకురావాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ వీరు నిజంగానే అక్రమాలు చేసినట్లయితే మాత్రం వీరికి జైలు కూడు తప్పదనేది జగమెరిగిన సత్యం అంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాజహాన్ కు త్రుటిలో తప్పిన మంత్రి పదవి యోగం. మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు. చివరి ఎన్నిక పేరుతో చివరి నిమిషంలో ఎన్ఎండి ఫరూక్ ని వరించిన పదవి. 5 ఏళ్లలో మరోమారు మంత్రివర్గ విస్తరణ. అమాత్య యోగంతో షాజహాన్ మదనపల్లె చరిత్ర తిరగరాయడం ఖాయం. వైసీపీ హయాంలో అక్రమాలపై ప్రత్యేక దృష్టి. ఇప్పటికే మొదలైన అక్రమ కూల్చివేతలు. మరో 3 మాజీ మంత్రులపై చర్యలు తప్పవా? బొత్స, పెద్దిరెడ్డి, రోజాలపై అవినీతిపై ఆరా. కటింగ్ బ్లేడ్ తో వెంట్రుకలు లాగారు. కాలి గోళ్లని పట్టి పీకేశారు. సిగరెట్ లైటర్ తో అరికాలపై కాల్చారు. ఎడమ కాలి మోకాలు విరగొట్టారు. పోలీసుల 3rd డిగ్రీకి బలైపోయాను, రక్షించండి. మదిరపల్లి ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించిన బాధితుడు సాయి నితిన్, ఆయన భార్య హిమజ. దుమ్ము రేపుతున్న డిప్యూటీ సీఎం డ్యూటీ. ఉన్నతాధికారులతో సమీక్ష. ప్రజల కోసం ప్రజా దర్బార్. అటవీశాఖ అక్రమాలపై ఆరా. నేపాల్లో పట్టుబట్ట ఎర్రచందనం వెనక్కి తీసుకురావాలని అధికారులకు ఆదేశం. అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న నాటి రియల్ హీరో గబ్బర్ సింగ్, నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.